శుక్లాంబరధరం విష్ణుం శశివర్ణం చతుర్భుజం ప్రసన్నవదనం ధ్యాయేత్ సర్వవిఘ్నోపశాంతయే అని స్వామివారికి నమస్కారం చేసుకుని మనము మన వ్యాస భాగవతంలో 2వ స్కందంలో ఉన్నాము. 6వ అధ్యాయం వరకు చదివి ఈ అధ్యాయంలో ఉన్న చాలా విషయాలు మనకి పురుష సూక్తంలో ఉన్నాయని చూసుకుని దాన్ని కొంతవరకు అధ్యయనం చేసి మళ్ళీ ఇక్కడికి వచ్చాము. ఈ రెండింటిని కలుపుకొని మనము సమన్వయం చేసుకొని చూసుకుంటే ఇంకా ఎక్కువ అర్థమవుతుందని అనుకుంటూ మనం చేయగలిగిన ప్రయత్నం చిత్తశుద్ధితో చేస్తూ ఉన్నాము, చిత్తశుద్ధి కోసం చేస్తూ ఉన్నాము. ఇప్పుడేం జరిగిందంటే మన బ్రహ్మగారు ఇంకా నారదుల వారికి చెప్తూ ఉన్నారు, ఇదిగో యత్కించ ఏదేదైతే ఈ లోకంలో ఉన్నాయో మహస్వత్, ఓజస్వత్, ఓజసహస్వత్, బలవత్, క్షమావత్, ఇంకా ఆ రకంగా శ్రీ హ్రీ విభూత్యాత్మవత్, రూపవత్, అసత్ సదసత్ రూపంగా ఉన్న ఏమేమి మనకు కనిపిస్తున్నాయో అవి అన్నీ అదే తత్వం. వీటిలో నుంచే దాన్ని పట్టుకోవాలి. ఇప్పుడు ఇటువంటి పురుషుణ్ణి మనం అందుకే పురుష సూక్తం చదువుకొని మళ్ళీ ఇక్కడికి వచ్చాము. ఎందుకు చదువుకున్నాము పురుష సూక్తము అంటే ఆ పురుషుడున్నాడు విరాట్ విశ్వంగా విశ్వక్ అయ్యి తనలోనే బ్రహ్మాండాలను తయారు చేసి తానే వాటికి ఆధారమై తానే అందులో ప్రవేశించి తనే ఉన్నాడు. ఆ తర్వాత అక్కడికి ఊరుకోడు కదా, బ్రహ్మాండాలు తయారు చేసినాక ఇంక ఊరుకుంటే ఎందుకు? బ్రహ్మాండాలన్నీ తయారు చేసి ఇల్లంతా కట్టుకొని అందులో ఉండేవాళ్ళు ఎవరు లేకపోతే. కాబట్టి ఆయన ఏం చేస్తాడు, ఇప్పుడు చాలా అవతారాలు తీసుకుంటాడు. ఆ అవతారాలన్నీ చాలా బాగుంటాయి. అవి సుపేశాలు చెవులకి ఇంపుగా ఉంటాయి. వినవలసినవి ఇవి. చాలా విషయాలు ప్రాపంచికమైనవన్నీ కన్న కషాయాలాంటివన్నీ వింటూ ఉంటాము. చాలా ఉంటాయి విషయాలు, మారుతూ ఉంటాయి విషయాలు. ఇప్పుడేమి వాటన్నిటితోటి కళ్ళాలకు సుపేశాలైనవి కూడా ఉన్నాయి. వాటిని ఇంకా తాగుతూ ఉంటారు, వాటిని మననం చేసుకుంటూ ఉంటారు, ఇంకా వాటి వెంట ఉంటారు. అటువంటి రూపాలు ఎన్నో ఉన్నాయి, లెక్కలేనన్ని ఉన్నాయి. నువ్వు లెక్కలేనన్ని ఉన్నాయని చెప్తావు, మొత్తం అన్ని చెప్పు, అశేషంగా చెప్పు, శాంతం చెప్పు, మొత్తం చెప్పు అని అడిగితే హంత చెప్పడం కష్టమయ్యా. నువ్వు మొత్తం చెప్పు, శాంతం చెప్పు అంటే అవి అనంతము. పైగా నా విభూతులు వాటి విస్తారము అనంతంగా వ్యాపిస్తూ ఉన్న వాటి గురించి నేను మొత్తం నీకు ఎట్లా చెప్తాను అర్జున? చెప్పడం కష్టం. ప్రాధాన్యత కొన్ని చెప్తాను. ప్రధానంగా ఈ ప్రకృతిలో కనిపిస్తున్న విషయాల్ని కొన్ని చూపించి ఇదిగో అని చూపిస్తాను. వాటిని చూసి అక్కడికి ఆగకుండా ఉన్నది ప్రతిదీ నా స్వరూపమే అని నువ్వు అర్థం చేసుకోవాలి. నేను చూపిస్తాను, నువ్వు మిగిలింది అర్థం చేసుకోవలసి ఉంటుంది. నేను చూపిస్తాను, నువ్వు మొత్తం గ్రహించవలసి ఉంటుంది అని మన భగవద్గీతలో భగవంతుడు 10వ అధ్యాయంలో చెప్పి 11వ అధ్యాయంలో చూపిస్తూ ఉన్న విషయాల్ని ఇక్కడ మళ్ళీ మన బ్రహ్మగారు నారదుల వారికి ప్రాధాన్యత ఆ లీలావతారాలని కొన్ని సుపేశాలను వినిపిస్తాను వినుమరి అని చెప్తున్నారు. ఇక్కడి నుంచి ఇంకా కొన్ని అవతారాలు మనకు తెలిసిన అవతారాలే మనం చెప్పుకుంటూ వస్తాం. మనకు తెలిసిన అవతారాలు 2 రకాలుగా చెప్తాను. మనకు తెలిసిన అవతారాలు ఉన్నాయి, 10 అవతారాలు అంటాము. మత్స్య అవతారం, కూర్మ అవతారం అని ఒక 10 చెప్తాము. మన భాగవతంలోనే ఒక చోట 10 అంటారు, ఒక చోట 11 అంటారు, ఒక చోట 22 అంటారు, 23 అంటారు, ఇంకా చాలా అంటారు. కొన్ని అంటారు, తగ్గిస్తారు, పెంచుతారు. కొన్ని లిస్టులు చెప్తారు భాగవతంలో. అక్కడక్కడ కొద్ది అవతారాల్ని చెప్తారు. వాటిని ఎందుకు అంటే ఆ ఒక్కొక్క అవతారాన్ని తీసుకొని దాన్ని ఎక్స్ప్లెయిన్ చేస్తారు. దాని వెనకాల ఉన్నదంతా కథగా చెప్తూ ఆ మూర్తులుగా చూపిస్తూ ఆ పాత్రల్లో మనకు తత్వాన్ని అందిస్తుంటారు. కాబట్టి కొన్ని ముఖ్యంగా ఇదిగో ఈ కథ చెప్పదలుచుకున్నాను. పృథు మహారాజు గురించి చెప్తాను. పృథు మహారాజు అదే అవతారము.
వ్యాసుడున్నాడు, ఆయన గురించి చెప్తాను పట్టు, ఆయన కూడా అదే అవతారము. ఇదిగో వామనుడున్నాడు, ఆయన గురించి చెప్తా పట్టు, ఆయన కూడా అదే అవతారము అని చెప్తారు. దాన్ని విచారిస్తారు, విశ్లేషించి మనకు డాక్యుమెంటింగ్ చేసి చూపిస్తారు. మనం వాటిని చదువుకుంటాము. అక్కడికి అయిపోయాయా? కాలేదు. ఇప్పుడు రెండో రకం సెట్ చెప్తాను. వామనుడున్నాడు, వామనుడితో పాటు బలిచక్రవర్తి ఉన్నాడు. బలిచక్రవర్తి ఎవరు? మళ్ళీ అదే రూపము. వామనుడే రూపము, బలిచక్రవర్తి అదే స్వరూపము. స్వరూపతః అదే రూపము. విశేషతః వేరువేరయ్యుండొచ్చు, విశేషతః వేరయ్యుండొచ్చు, స్వరూపతః అదే విషయము. ఇప్పుడు ఏదో నరసింహావతారం ఉంది, నరసింహావతారం భగవత్ స్వరూపం అయితే హిరణ్యకశిపుడు, ప్రహ్లాదుడు వేరే రూపాల. ప్రహ్లాదుడిని తొక్కుతున్న ఏనుగులు, ప్రహ్లాదుడిని కరుస్తున్న పాములు వేరే రూపాల. అది కూడా అదే స్వరూపం. స్వరూపతః అదే. విరూపతః వేరుగా కనిపించవచ్చు. ఇప్పుడు అవన్నీ చూపిస్తారు. కొన్ని చూసుకున్నారు, ఇదిగో ఈ 20, 25, 22, 23, 10 వీటి గురించి చెప్తాను అని ఈ భాగవతంలో చెప్తారు. ఇక్కడికి అయిపోయిందా? కాలేదు. ఈ 10 అని ప్రధానంగా పేరు చెప్తారు, అందులో కూడా చాలా రూపాలుంటాయి. వాటన్నిటిని కూడా చూసుకుంటాం. ఇంతేనా? ప్రహ్లాదుడు బలిచక్రవర్తేనా? హిరణ్యకశిపుడు హిరణ్యాక్షుడేనా? సనత్ కుమారుడు సనత్ సుజాతుడు వాళ్ళు నలుగురేనా? బ్రహ్మగారు నారదుడేనా? వీళ్లతో పాటు ఆ గజేంద్రుడేమయ్యాడు? నన్ను రక్షించు రక్షించు, త్రాహి త్రాహి పాహి పాహి అని అరిచినవాడు. ఆయన కాలు పట్టుకున్న మొసలి, ఆ మొసలి నోట్లో నుంచి ఏనుగు కాలు విడిపించి రక్షించిన ఆ విష్ణువు ఎక్కి వచ్చిన గరుత్మంతుడు, అవేవి రూపాలు? విరూపతః వేరువేరుగా విశేషంగా ఇన్ని రూపాలైనా కూడా అసలున్న స్వరూపం అదే కదా. ఇవన్నీ కూడా చూపిస్తూ ఉంటారు. వాటిని మనం అన్ని రకాలుగా వాళ్ళు ఒకటి చూపిస్తే మిగిలిందంతా అర్థం చేసుకోవాలి. ఇప్పుడు ఆ 2 లిస్టులు అయినాక మూడో లిస్ట్. ఇప్పుడు ఇందులో భాగవతంలో చెప్పిన వామనుడితో పాటు బలిచక్రవర్తి, ఆయన భార్య, లేకపోతే అడ్డం పడ్డ శుక్రాచార్యుడు, ఏదో చూడ్డానికి వచ్చిన ప్రహ్లాదుడు, లేదా ప్రహ్లాదుడి కథ. ప్రహ్లాదుడి కథలో వాళ్ళ నాన్న, వాళ్ళ అమ్మగారు, ఆయనకు చదువు చెప్పిన ఉపాధ్యాయులు, అక్కడికి వచ్చిన నరసింహమూర్తి, ఇదొకటి. ఇక్కడితో అయిపోయిందా? భాగవతంలో రాసిన కొద్ది రూపాలతో అయిపోయిందా? విస్తారానికి అంతం లేదు, అది విస్తరిస్తూనే ఉంటుంది అన్నప్పుడు భాగవతంలో రాసిన కొద్ది రూపాలతో అయిపోయిందా మొత్తం బ్రహ్మాండం అంతా? కాలేదు కదా. మరేం జరుగుతుంది? విస్తరిస్తుంది. మనందరి రూపాలుగా ఉన్నది అది. ఈ రూపాలుగా అంతరిస్తుంటుంది, కానీ స్వరూపతః అది అక్కడే ఉంటుంది. మళ్ళీ విస్తరిస్తుంటుంది, వేరే రూపాలుగా అంతరిస్తుంటుంది, మళ్ళీ ఉద్భవిస్తుంటుంది. అది రకరకాలుగా మార్పులు చెందుతుంటుంది. ఇందులో కానిదేమున్నది? ఆ లీలావతారం, పురుషస్య యొక్క లీలావతారం కాని అవతారం ఏమున్నది? ఆ భూమ్నః పురుషస్య లీలావతారం కాని రూపము ఈ మొత్తం బ్రహ్మాండంలో ఇన్ని కాలాల్లో, ఇన్ని లోకాల్లో కాకుండా పోయింది పరమాణువైనా ఎక్కడైనా ఉన్నదా? లేదు కదా. ఆ విషయాన్ని వదిలిపెట్టకుండానే ఈ లీలావతారాల్ని మనము చదువుకోవాలి. ఇది చదువుకొని వీటిని పట్టుకొని మిగిలినవన్నీ కావనుకున్నా, మిగిలిన వాటిని ఇగ్నోర్ చేస్తే దానివల్ల నష్టపోయేది నేనే. లీలావతారాలు ఒక 10, 15, 20, 30 ఒక చోట రాస్తే ఇంక ఇవే ఇక్కడికి అయిపోయింది. అందులో కూడా ప్రధానంగా ఉన్నదాన్ని చూసుకొని మిగిలినవన్నీ ఇగ్నోర్ చేసి, ఈ పుస్తకం దాటిన తర్వాత బయట ఇంకెక్కడ ఏవి కనిపించినా వాటిని పట్టించుకోకుండా ఇగ్నోర్ చేసి, అట్లా ఇగ్నోర్ చేసి ఆ ఇగ్నోరెన్స్ పెంచుకుంటూ పోతాను. ఇగ్నోరెన్స్ పెరగడానికి ముఖ్యమైన కారణం ఇగ్నోర్ చేయడమే. లక్ష్యం సాధించకుండా చెడిపోవడానికి కారణం నిర్లక్ష్యం చేయడమే. మిగిలిన వాటన్నిటిని మొత్తం అయిందంతా అదే, అయి ఉన్నదంతా అదే, అది కానిది ఇంకేమీ లేదని 30 సార్లు చెప్పి, లేదా 300 సార్లు చెప్పి, లేదా అనంతమైనన్ని సార్లు చెప్పి, అది కానిది పరమాణువు లేదు ఈ మొత్తం బ్రహ్మాండాల్లో ఎక్కడ అన్న తర్వాత మళ్ళీ ఇగో ఈ 4, ఈ 3, ఈ 1, ఈ 16 అని లెక్క పెట్టుకున్నామంటే, అని నేను లెక్క పెట్టుకున్నానంటే
జారిపోతున్నాను, ఇంకా అజ్ఞానాంధకారంలోనే ఉన్నాను, జ్ఞానం ఇంకా నాకు పట్టుబడలేదు, ఆ లక్ష్యాన్ని సాధించేందుకు యోగ్యత రాలేదు, ఇగ్నోరెన్స్ లోనే ఉన్నాను. కాబట్టి నా చుట్టూ ఉన్న అవతారాలన్నిటిలో కూడా ఉన్నది అదే తత్వం అని నేను పట్టుకోలేక ఇగ్నోర్ చేసుకుంటున్నాను, జారిపోతున్నానని తెలుసుకుంటూ ఆ రకంగా చ్యుతం చెందకూడదు, నేను చ్యుతమైపోకూడదు, జారిపోకూడదు, తత్వంలోనే నిలబడి ఉండి అవతారాలను తెలుసుకుంటూ వెళ్ళాలి. అవతారాలు ఎందుకు తెలుసుకోవాలంటే చూడ్డం, నా చుట్టూ ఉన్న అవతారాల్ని అర్థం చేసుకోవడానికి ఇందులో ఆ తత్వాన్ని పోసి నాకు చేతికిచ్చారు. కాబట్టి ఇది చదువుకుంటూ దీన్ని పట్టుకోవాలి. అవతారాల్ని చూసుకుంటూ, చదువుకుంటూ, తెలుసుకుంటూ తత్వాన్ని మాత్రం వదిలిపెట్టకుండా ఉన్నప్పుడే భాగవతం వల్ల ఉపయోగం కలుగుతుంది నాకన్న విషయాన్ని మర్చిపోకుండా దాన్ని పట్టుకొనే చదువుకోవడం మొదలు పెట్టుకుంటున్నాను. అధ సప్తమోధ్యాయః 7వ అధ్యాయం చదువుకుందాము. బ్రహ్మోవాచ యత్ర ఉద్యతః క్షితితలోద్ధరణాయ బిభ్రత్ క్రౌడీం తనుం సకల యజ్ఞమయీం అనంతః అంతర్మహార్ణవే ఉపాగమత్ ఆదిదైత్యం తం దంశ్రయా అద్రిం ఇవ వజ్రధరః దదార. ఇది మనం చెప్పుకుంటున్న వాటిలో మొదటి అవతారం. ఇది రెండోసారి వచ్చింది మనకు. ప్రథమ స్కందంలో కూడా ఒక అవతారాల అధ్యాయం వచ్చింది. అందులో కూడా కొన్ని అవతారాలు, ఇది మొదటిది, ఇది రెండోది, ఇది మూడోది అని చెప్పుకుంటూ వచ్చారు. అక్కడికి అయిపోలేదు, కొద్ది చెప్తారు, మిగిలినవన్నిటిని కూడా అట్లానే చూడమని వాళ్ళ ఉద్దేశము. ఇక్కడ చెప్తున్న వాటిలో ఈ రెండో స్కందంలో అవతారాలు, ఎందుకంటే ఇంతవరకు బ్రహ్మాండంలో ఉన్న లోకాలు, ఆ లోకాలు ఎట్లా వచ్చాయి అని బ్రహ్మాండోత్పత్తి చెప్పారు. కాబట్టి ఇక్కడి నుంచి కొన్ని అందులోని అవతారాలు, ఇక్కడ కూర్చొని చదువుతున్న అవతారాలు, వింటూ ఉన్న అవతారాలు, చెప్పుకుంటూ ఉన్న అవతారాలు, చూస్తూ ఉన్న అవతారాలు, ఏ అవతారం అవతరించినది ఏదైనా సరే అదే అవతారం. తరించిపోవాలి మళ్ళీ అని ఆలోచించుకుంటున్నది కూడా అదే అవతారం. తరించాలన్న ఆలోచన కూడా లేదు, ఆ ఉద్దేశం లేదు, ఆలోచన లేదు. ప్రపంచంలో ప్రయాణం చేస్తూ ఉన్నవి అవి కూడా అదే అవతారం. అందులో మొదటి అవతారం ఇక్కడ ఒకటి చెప్తున్నారు. ఈ 7వ అధ్యాయంలో చెప్తూ ఉన్న అవతారాల్లో మొదటి అవతారం అది. క్రౌడీం తనం తీసుకుని యజ్ఞమయమైన రూపంతో వచ్చిన ఆది వరాహ అవతారం. దాని గురించి తెలుసుకుందాము. యత్ర ఎక్కడైతే, ఇదిగో క్షితితల ఉద్ధరణాయ, క్షితితలము భూతలం యొక్క ఉద్ధరణం కోసం, దాన్ని పైకి తీసి పట్టుకోవడం కోసం, అనంతః ఆ అనంతుడు, సకల యజ్ఞమయమైన ఒక క్రౌడీతను అంటే వరాహమన్న తనువును, శరీరాన్ని పుచ్చుకుని వచ్చి దాంతో ఆ క్షితితలాన్ని ఉద్యతః ఎత్తి పట్టుకున్నాడు. ఆయన ఒక వరాహ రూపాన్ని ఎత్తి దానితో భూతలాన్ని ఎత్తి పట్టుకున్నాడు. అదే సమయంలో ఆయన ఇంకో పని కూడా చేశాడు. ఒక ఆది దైత్యుడున్నాడు. ఈయన ఆది వరాహ రూపం వేసుకొని వచ్చేసరికి ఆది దైత్యం కూడా ఒకటి ఉంటుంది. ఆ రూపంతో ఒక దైత్యుడు మహార్ణవంలోకి, అంతర్మహార్ణవే, ఆ మహార్ణవం, ఆ సముద్రం లోపలికి ఉపాగతం వచ్చాడు. వచ్చిన వాణ్ణి, ఆ అసురుణ్ణి, ఇక్కడికి వచ్చిన వాడు, ఆయన పేరు మనకు తెలుసు, హిరణ్యాక్షుడు. ఆయనని మన యజ్ఞవరాహమూర్తి దదార
చీల్చారు. ఎట్లా చీల్చారు అంటే ఏదో వజ్రధరుడు వజ్రాయుధాన్ని పుచ్చుకుని వచ్చినవాడు ఆ అద్రిం పర్వతాలను ఆ పర్వతాన్ని ఏ విధంగా చీల్చాడో అదే విధంగా దంష్ట్రయ కోరతో మన దైత్యుణ్ణి మన యజ్ఞవరాహమూర్తి అదే విధంగా చీల్చారు. ఇందులో ఒకటో రెండో అందాలు చూద్దాము. ఒకటేమంటే ఎందుకు వస్తాను నేను ఇన్ని రూపాయలు తీసుకొని అని మన భగవద్గీతలో చెప్పిన విషయాన్ని భగవద్గీతను పక్కన పెట్టి అసలు ఏమి చదవడానికి అవకాశమే ఉండదు. ప్రతిదీ భగవద్గీత టెక్స్ట్ బుక్ ఇవన్నీ అందులో చెప్పిన విషయాల్ని చూపిస్తూ ఉంటాయి అద్దం పెట్టినట్టు. ఆయన ఏం చెప్పారు, నేను ఎప్పుడెప్పుడు వస్తాను అంటే పరిత్రాణాయ సాధూనాం పరిత్రాణాయ, సాధువులను పరిరక్షించడం కోసం. ఇక్కడేమి సాధువు క్షితితలము సత్మార్గంలో ఉన్నది దాన్ని ఉద్ధరించడం కోసం. కాబట్టి సాధూనాం పరిత్రాణం ఇక్కడ అయింది. తర్వాత క్షితితలాన్ని ఉద్ధరిస్తే ఒక్క భూమినే కాదు, భూమి పైన ఉన్న క్షితితలం మీద భూతలం మీద ఉన్న సన్మార్గంలో ఉన్న ఎంతో మంది కూడా ఉద్ధరింపబడతారు. కాబట్టి తర్వాత రెండోది ఏం చేస్తారు ఆయన, దుష్కృతం వినాశాయ, దుష్కృతిని చెడు మార్గంలో ప్రవర్తించే ఆ దుర్మార్గాన్ని వినాశనం చేయడం కోసం. ఇక్కడ దైత్యుడు వీడు ఆది దైత్యుడు హిరణ్యాక్షుడు. ఎందుకు దైత్యుడు, మనం అసురుడు దైత్యుడు అని ఎందుకు మాట్లాడుకుంటున్నాము, ఎందుకు ఈ దైత్యుడిని దదార చేయవలసి వచ్చింది, మన ఆది దైవము ఆది దైత్యుడిని ఎందుకు తీసేయవలసి వచ్చిందంటే దితము అంటే ఖండము, ముక్కలు ముక్కలుగా ఉండడము. ఇప్పుడు తక్కువ రకం జ్ఞానంతో అజ్ఞానంతో అని అర్థము, అబుద్ధితోటి ఏదో కావాలని ఆశించడము, ఏదో కావాలని అది ఇదని కాదు, ఇంక కంటికి ఏది కనిపిస్తుంది కావాలి, నా కంటికి ఏది కనిపిస్తే నాకు అది కావాలి అన్న కోరికలతో ఉన్న వాళ్ళని మనం ఇప్పటికీ చూస్తాము. ఇటువంటి వాళ్ళందరికీ ముందున్నవాడు మనవాడు ఆది దైత్యుడు హిరణ్యాక్షుడు. మనం తర్వాత ఇంకా కథ మొదలు పెట్టినప్పుడు చూస్తాం. ఈ కథలో ఇదిగో ఆ క్షితి భూమి నా కంట్లో పడ్డది, నేను చూశాను కాబట్టి అది నాది, అదిగో అది నాది, దాన్ని నువ్వు తీసుకొని వెళ్ళిపోతున్నావు అని అక్కర్లేకుండా గొడవ పెట్టుకుంటాడు పోయి ఆది దైవంతో ఆది దైత్యం. ఇంకంతకని తీసేయాల్సి వచ్చింది. అటువంటి అజ్ఞానం అని అర్థం. అజ్ఞానాన్ని తీసేశారు ఆయన. దుష్కృతి అంటే ఏమి, దుష్కృతి అంటే అజ్ఞానమే. ఈ అజ్ఞానాన్ని తీసేసిన తర్వాత ఏం జరుగుతుంది, రెండు జరిగితే సాధువులు పరిరక్షింపబడితే దుష్కృతి తీసివేయబడితే మిగిలేదేమి, ధర్మం నిలబడుతుంది. కాబట్టి ఆ పని ఈ మూడింటిని ఆయన ఈ విధంగా నెరవేర్చారు అని బ్రహ్మగారు నారదుల వారికి చెప్తున్నారు. యత్ర ఉద్యతః క్షితితల ఉద్ధరణాయ బిభ్రత్ అంటే ఆ రూపాన్ని ధరించి క్రౌడీం తనుం సకల యజ్ఞమయీం అనంతః ఆంతర్మహార్ణవే ఉపాగతం ఆది దైత్యం తం దంశ్రయ అద్రిం ఇవ వజ్రధర దదారా. తర్వాత జాతః రుచేః అజనయత్ సుయమాన్ సుయజ్ఞః ఆకూతి సూనుః అమరాన్ అథ దక్షిణాయాం లోకత్రయస్య మహతీం అహారత్ యత్ ఆర్తిం స్వయంభువేన మనునా హరిః ఇతి అనూక్తః. రెండో విషయం చెప్తాను, ఇంకో రూపం చెప్తాను. ఈ రూపంలో ఆయన ఏం చేశారు, రుచి ప్రజాపతి అని ఉన్నారు. వారి గురించి కూడా మనకి ఇప్పుడు ఎక్కడెక్కడ ఏమేం చెప్పుకుంటున్నామో ఇక్కడ ఈ చెప్తున్న అవతారాల గురించి మనకు ఈ భాగవతంలో చర్చిస్తూ ఉంటారు. మనం విశ్లేషించుకోవడానికి వీలుగా విషయాన్ని మనకు అనుగ్రహిస్తారు. దాన్ని పెట్టుకొని మనం అనలైజ్ చేసుకోవడానికి వీలుగా ఇప్పుడు ఆ రుచి ప్రజాపతి యొక్క కథ కూడా మనకి ఇందులో ఉంటుంది. ఆ రుచి ప్రజాపతికి
ఆకూతికి వీళ్ళిద్దరికి సూనుహు కొడుకుగా ఆయన జాతః పుట్టారు. ఆ పుట్టిన వారికి సుయజ్ఞ అని పేరు. ఆయన భార్య ఉంది దక్షిణాయాం. ఆ పుట్టినవాడు ఏం చేశాడంటే అధ ఇంకా తర్వాత అమరాన్ దేవతలను వాళ్ళతో పాటే సుయమాన్ అజనయత్ పుట్టించాడు. ఈయన ఈ రూపంతో ఉన్న సుయజ్ఞుడు ఏదైతే లోకత్రయస్య ముల్లోకాల యొక్క మహతీం ఆర్తిం గొప్ప దుఃఖాన్ని ఆర్తిని అహరత్ తొలగించారు. ఇది చూసి స్వయంభువేన మనున స్వయంభువ మనువు చేత ఈ సుయజ్ఞుడు హరిహి ఈయన లోకాల యొక్క ఆర్తిని హరించాడు కాబట్టి ఈయన పేరు హరి అని స్వయంభవ మనువే స్వయంగా పేరు పెట్టడం వల్ల ఆయన ఈ విధంగా ఇతి ఉక్త చెప్పబడడం వల్ల ఈ సుయజ్ఞుడు హరి అయ్యాడు. ఇది హరి అవతారము, సుయజ్ఞ అవతారము. జాతః రుచేః అజనయత్ సుయమాన్ సుయజ్ఞః ఆకూతి సూనుః అమరాన్ అధ దక్షిణాయాం లోకత్రయస్య మహతీం అహరత్ యత్ ఆర్తిం స్వయంభువేన మనునా హరిహి ఇతి అనూక్తః. అయితే ఇందులో ఒక సుయజ్ఞుడైన భగవత్ స్వరూపం అంటే ఆయన కూడా, రుచి కూడా, ఆకూతి కూడా, అట్లానే స్వయంభువ మనువు కూడా ప్రతిదీ అదే స్వరూపము. ఆయన కాని స్వరూపము వేరేది లేదు. అయితే ఇందులో ముఖ్యంగా ఎవరి గురించి మనము ప్రధానంగా మాట్లాడుకుంటున్నామో ఆ అవతారం గురించి చెప్తూ ఉన్నారు. జజ్ఞే చ కర్దమగృహే ద్విజ దేవహూత్యాం స్త్రీభిః సమం నవభిః ఆత్మగతిం స్వమాత్రే ఊచే యయా ఆత్మశమలం గుణసంగపంకం అస్మిన్ విధూయ కపిలస్య గతిం ప్రపేదే. ద్విజ అని మన బ్రహ్మగారు నారదుల వారిని పిలిచి తర్వాత కర్దమ గృహే కర్దమ ప్రజాపతి అని ఇంకొక ప్రజాపతి ఉన్నారు. వాళ్ళింట్లో దేవహూత్యం ఆయన భార్య కర్దమ ప్రజాపతి భార్య దేవహూతి. ఆ దేవహూతికి నవ స్త్రీభిః 9 మంది అమ్మాయిలతో సమం వాళ్ళతో పాటు మన స్వరూపము ఇంకొక అవతారంలో జజ్ఞే జన్మించింది. ఆ అవతారం పేరు కపిలం. కపిల మహర్షి అని పిలుస్తాము. ఆ విధంగా జన్మించిన కర్దముడికి దేవహూతికి ముందు 9 మంది ఆడపిల్లలు పుడతారు. వాళ్ళ తర్వాత 10వ వాడు మన కపిలుడు పుడతాడు. ఆ పుట్టిన కపిలుడు స్వమాత్రే తన తల్లిగారికి దేవహూతికి ఆత్మగతిం ఆత్మ జ్ఞానాన్ని ఊచే ఉపదేశం చేస్తారు. యయా దేని వలనైతే ఈ ఆత్మ విద్య గురించి ఆమె అడుగుతుంది, నాకు మోక్షం గురించి చెప్పు అని 10 విధాలుగా అడుగుతుంది. ఆయన చాలా సుదీర్ఘంగా ప్రవచనం చేస్తారు తల్లిగారికి. అదంతా మనం ఇప్పుడు చదువుకుంటాం భాగవతంలో. దానికోసం నేను ఎదురు చూస్తున్నాను. నేను కొన్నిటి కోసం ముఖ్యంగా ఎదురు చూస్తున్నాను. వేటి కోసం ఎదురు చూస్తున్నానో చెప్తాను. ఇక్కడ నా తమ్ముడు ఉన్నాడు, దైత్యుడు. నా తమ్ముడు అంటే నిజంగా నా తమ్ముడు కాదు, ఇక్కడ ఇప్పుడు బయాలజికల్ తమ్ముడు అనట్లేదు నేను, పుణ్యాత్ముడు. ఈయన వల్లే నాకు అసలు మనుషులు ఎట్లా ఉంటారు, కొంతమంది ఈ అజ్ఞానంతో ఉన్న అవిద్యతోటి ఉన్న ఏది చూస్తే అది నాకు కావాలన్న కోరికలతో ఉన్న వాళ్ళు ఎట్లా ఉంటారు, వాళ్ళకి ఏమి జరుగుతుంది అన్న విషయం ఇక్కడ ఇందులో చాలా బాగుంటుంది. ఇందులో మూలంలో సంస్కృతంలో మళ్ళీ మన పోతన భాగవతంలో ఇంకా చాలా అందంగా ఉంటుంది. దానికోసం చూస్తున్నాను. తర్వాత ఇక్కడ సుయజ్ఞుడి గురించి కొంత ఉంటుంది. ఇక్కడ మళ్ళీ దీనికోసం ఎక్కువ ఎదురు చూస్తున్నాను. ఆ కపిల మహర్షి తన తల్లిగారు దేవహూతికి చెప్పే ఉపదేశం కోసం చూస్తూ ఉన్నాను. అందులో దానివల్ల ఆమె ఏం చేస్తుందంటే ఆ తల్లి దేవహూతి ఆత్మ శమలం, ఆత్మకు కలిగిన ఈ ఆవరణ కస్మలము ఏదున్నదో అది అస్మిన్ ఈ యొక్క గుణసంగ పంకం, గుణాల వల్ల ఆ సంఘాలు బంధాలు కలిగి
అవన్నీ పంకాలై బురద అయ్యి అంటుకుని ఆత్మని చూసుకోనివ్వక అడ్డుగా ఉన్న ఆ కల్మషాల్ని ఆ తల్లి విధూయ దులిపేసుకుని కపిలస్య గతిం, కపిల మార్గాన్ని ఆమె ప్రపేదే పొందింది. చాలా బాగుంటుంది. ఎన్ని విషయాలు చెప్తారో ఇందులో. దీనికోసం కూడా నేను ఎంతో ఎదురు చూస్తున్నాను. జజ్ఞే చ కర్దమ గృహే ద్విజ దేవహూత్యాం స్త్రీభిః సమం నవభిః ఆత్మగతిం స్వమాత్రే ఊచే యయా ఆత్మశమలం గుణసంగపంకం అస్మిన్ విధూయ కపిలస్య గతిం ప్రపేదే. ఆ తర్వాత ఇది కూడా నాకు ఇష్టం. కానీ ఇప్పుడు పైన చెప్పిన రెండు ఇంకా ఎక్కువ ఇష్టం. నేను ఎక్కువ ఇష్టం తక్కువ ఇష్టం అని ఎందుకు చెప్తున్నానంటే నా ఇష్టం. ఇందులో ఎక్కువ లేదు తక్కువ లేదు, ప్రతిదీ ఇష్టమే. ఈ సమయానికి నాకు ఇది ఎక్కువ చదవాలనే ఆశగా ఉంది. మళ్ళీ వెనక్కి వస్తే ఇంకొకటి చదవాలని అనిపిస్తుంది. ఎంత తెలుసుకున్నా కొద్దీ ఇంక అందులో విషయాలు అట్లా వస్తూ ఉంటాయి బయటికి. అత్రేహే అపత్యం అభికాంక్షతః ఆహ తుష్టః దత్తః మయా అహం ఇతి యత్ భగవాన్ సహ దత్తః యత్ పాద పంకజ పరాగ పవిత్ర దేహాః యోగరుద్ధిం ఆపుః ఉభయీం యదు హైహయాద్యాః. ఇంకా తర్వాత అత్రి అని ఒక మహర్షి ఉన్నారు. ఆయన అపత్యం అభికాంక్షతః, అపత్యం బిడ్డలు కావాలని కోరుకుంటున్నారు. ఆ కోరుకుంటున్న అత్రి చేస్తున్న స్తోత్రాన్ని, ఆయన కోరికని చూసి తుష్టః చాలా తృప్తి చెందిన వారై మన భగవంతుడు ఆహా ఈ విధంగా అన్నారు. ఆయన ఏమన్నారంటే, ఇదిగో అహం నేను మయా నా చేతే నీకు దత్తః దత్తుణ్ణయ్యాను, నేను నా వల్లే నేనే నీకు దత్తుణ్ణయ్యాను ఇతి అని యత్ ఏదైతే భగవాన్ భగవంతుడు సహా ఆయనే దత్తః దత్తుడై వచ్చాడు. అత్రి అడిగాడని భగవంతుడే దత్తుడై తనను తాను దత్తు ఇచ్చుకుని వచ్చారు అత్రికి. అందుకని ఆయన దత్త ఆత్రేయుడయ్యారు. ఆత్రేయుడు అంటే అత్రి కొడుకు, ఆయన పేరు దత్తుడు, దత్త ఆత్రేయుడు అయ్యాడు ఆయన. అందుకనే ఇది కూడా నాకెంత ఇష్టమో. ఇందులో ముఖ్యమైన విషయము మనకు తెలిసిన విషయమే. అత్రి యొక్క భార్య అనసూయ, వాళ్ళిద్దరికి భగవంతుడు దత్తమై వస్తాడు. మొత్తం అసలు వేరే కథ కూడా చదవలసిన అవసరం లేదు. అత్రి అనసూయ దత్తము అంటే చాలు, మొత్తం విషయం అర్థమవుతుంది. ఏదో ఆ కట్టే కొట్టే తెచ్చే అనగానే రామాయణం ఎట్లా అర్థమైపోతుందో అట్లా అత్రి అనసూయ దత్తం అనగానే మొత్తం అర్థమైపోతుంది మనకు. అంత అందమైన విషయం ఇక్కడ. అత్రి అంటే త్రిగుణాలు లేని వాళ్ళు. అత్రి త్రిగుణాలు లేని ఒక మహానుభావుడికి, మహాత్ముడికి త్రిగుణాలు లేకపోతే ఆయనలో ఆయనకుండే శక్తి ఏమి? అసూయ లేకపోవడమే. త్రిగుణాలను దాటిన వాళ్ళకు అసూయ ఎక్కడ ఉంటుంది? ఉండదు. ఎందుకంటే వాళ్ళు ఎప్పుడో అరిషడ్ వర్గాల్ని దాటేస్తారు. మంచిలో చెడుని చూడడం, చెడులో మంచి చూడడం, ఇటువంటివన్నీ అసత్తులో సత్తు, సత్తులో అసత్తు, ఇవన్నీ చూసే కన్ఫ్యూజన్ వాళ్ళకు ఉండదు. ఏది చూసినా వాళ్ళకు సత్తే కనిపిస్తుంటుంది అప్పుడు. ఎందుకంటే త్రిగుణాలను దాటారు వాళ్ళు. కాబట్టి ప్రతిదీ సత్మయమై ఉంటుంది వాళ్లకు. ఆ విధంగా ఉన్న వాళ్లకు భగవంతుడు దత్తమై రాకేం చేస్తాడు? ఇంకది చెప్పుకోవాల్సిన అవసరం కూడా లేదు. తత్వ పదార్థం దత్తమై ఆటోమేటిక్ గా వస్తుంది. త్రిగుణాలని దాటితే అసూయ లేని మనసుకి సత్తు పదార్థం ఇటువంటి మనస్థితితో ఉన్న వాళ్ళకి దూరమై ఉండే అవకాశమే లేదు. పైగా యత్ పాద పంకజ పరాగ పవిత్ర దేహాః, ఇక్కడికి ఇది అయిపోయింది. ఇంకింతే, కట్టే కొట్టే తెచ్చే రావణం అయిపోయినలాగా అత్రి అనసూయ దత్తం అంటే ఆ విషయం అర్థమైపోయింది. ఇంక దాని తర్వాత ఎక్కువగా మనం చెప్పుకుంటే ఇంకా ఎక్కువ చెప్పుకోవచ్చు, కానీ విషయం అంతే. దాని తర్వాత ఏం జరిగింది? ఈ దత్తమై వచ్చిన ఆ పద్ధతి ఒకటి ఉన్నది, తత్పదార్థం. దాని యొక్క ఎత్తు పదార్థం యొక్క పాద పంకజం ఉన్నది. పాద పంకజము, పద్మం వంటి పాదము, దాని యొక్క పరాగం వల్ల, ఆ పాద ధూళి వల్ల పవిత్రమైన దేహాలతో ఉన్న వాళ్ళు ఎవరెవరు? యదువులు, యాదవులు, హైహయులు మొదలైన వాళ్ళు, ఆదిగా గలవాళ్ళు. ఉభయీం, ఉభయలోకాలు, ఇహపరాలు రెండింటిని,
వాటిలో యోగాన్ని వృద్ధిని ఆపుహు పొందారు అని ఇక్కడ ఉంటుంది. ఈ దత్తమై వచ్చిన భగవత్ తత్వము దాని యొక్క పాద పంకజం నుంచి రాలుతూ ఉన్న ధూళిని తాకడం వల్ల పవిత్రమైన దేహాలతో ఉన్న యాదవులు, హైహయులు మొదలైన వాళ్ళందరూ ఇహపరాలను సాధించారంటే మనకేమర్థమవుతుంది? మనకు అర్థమయ్యేటట్టు మనం చూసుకుందాము. పాద పంకజము, పాదం అంటే కొలిచేందుకు మెజర్మెంట్, మెజరింగ్ యార్డ్ స్టిక్. పంకంలోనే ఉంటుంది, అది ఎక్కడ పడితే అక్కడ ఉంటుంది. ఈ పంకంలాగా ఉన్న సంసారం మొత్తం, ఇందులోనే పద్మంలాగా విచ్చుకుంటూ ఉన్న ఈ మొత్తం బ్రహ్మాండంలోనే ఆ విషయాన్ని తెలుసుకునే జ్ఞానం అంతా, పాదమంతా ఉంటుంది. అది కానీ మనం చూస్తూ ఉండాలి. అది పరాగమై ఉంటుంది, రాగానికి సంబంధం లేకుండా ఉంటుంది. అది పైగా పరాగం, పరాన్ని చేర్చేందుకు అది పరం వైపుకి గమనం చేయించే అవకాశంతో ఉంటుంది. అది సరిగ్గా చూసుకోగలిగితే బ్రహ్మాండంలోనే, ఈ మొత్తం బ్రహ్మాండం అన్న పంకంలోనే, ఉద్భవించిన బ్రహ్మాండం అన్న పద్మంలోనే పరాన్ని చూపించి అక్కడికి చేర్చే పరాగం ఉంటుంది. గమనం చేయించేది పరానికి. అదేముంటుంది? రాగం లేకుండా ఉంటుంది. రాగద్వేషాలు లేకుండా ఉంటే వీత రాగ భయ క్రోధాహ ఎవరుంటారో వాళ్లకు, ఆ విధంగా పవిత్రమైన వాళ్లకు ఈ దేహాలు ఉండవు, అవి క్లెన్సింగ్ అయిపోతాయి దేహాలు. వాళ్ళప్పుడు ఓన్లీ దేహుల శరీరంలో ఉన్నా కూడా దేహి ఉంటాడు, కానీ దేహాలతో సంబంధం లేకుండా పవిత్రమైపోతారు. అటువంటి వాళ్ళు దేహంతో ఉన్నంత వరకు ఈ ఉభయంలో, ఇహంలో సంతోషంగా ఉంటారు. దేహాన్ని వదిలిపెడితే పరంలోనే ఉంటారు. ఇహపరాలు రెండు. ఈ ఇహంలో వాళ్ళకి యోగము కలుగుతుంది, పరానికి గమనం చేయగలిగిన యోగము. ఆ తర్వాత వృద్ధి, మళ్ళీ తిరిగి రావాల్సిన అవసరం లేని స్థితి. ఆ రెండింటిని వాళ్ళు ఆపుహు పొందుతారు. ఎవరు పొందుతారు? యత్ పాద పంకజ పరాగ పవిత్ర దేహాలు ఎవరివి? యాదవులు, హైహయులు, ఆదిగా గలవాళ్ళు. యాదవులు, హైహయులు అంటే మళ్ళీ మనకి అర్థం చూసుకోవాలి. యాదవులు అన్నప్పుడు దాని వ్యుత్పత్తి పరంగానే దాని అర్థము యజ్ఞం చేసేవాళ్ళు అని. ఎవరెవరైతే యజ్ఞాలు చేస్తారో వాళ్ళు యాదవులు. యదు అన్నట్టు దానికి వెతికితే కనిపిస్తుంది మీకు కూడా. ఆ యజ్ఞాలు చేసేవాళ్ళు ఎవరు? కర్మలు చేసేవాళ్ళు. ఇప్పుడు హైహయులు అంటే, హయము అంటే వేగంగా వచ్చేవి అని అర్థం మనకు. అందుకే హయములు అంటే గుర్రాలను కూడా చెప్పుకుంటాము. హయం అంటే వేగంగా వచ్చేది. ఎప్పుడు హై అని పిలిస్తే వచ్చేవాళ్ళు వీళ్ళు. పిలిస్తే వచ్చేవేమి? అనుభవాలు, లేదా ఫలితాలు, లేదా ఫలితాల కోసం, అనుభవాల కోసం ఉన్నవాళ్ళు. కర్మలు చేసేవాళ్ళు, వాటి అనుభవాలు పొందేవాళ్ళు అని అర్థం. యదు హైహయ అంటే కర్మలు చేసేవాళ్ళు, వాటి ఫలితాలని పొందేవాళ్ళు. అంటే కర్తృత్వ భోక్తృత్వాలతోటి ఉన్నవాళ్ళు అని అర్థం. కర్తృత్వ భోక్తృత్వంతో ఉన్నవాళ్ళు, మిగిలిన వాళ్ళు వీళ్ళందరూ కూడా ఒకవేళ ఆ పరాన్ని చేరుకోవాలి అని పరాగమనం చేస్తున్న వాళ్ళు ఉంటారు. వాళ్ళు ఒకవేళ ఈ బ్రహ్మాండం అన్న పంకంలోనే బ్రహ్మాండం అనే పద్మాన్ని ఒకవేళ చూడగలిగిన వాళ్ళైతే, ఎప్పుడు రాగాలని, ద్వేషాలని, వీతరాగ భయక్రోధాహ అని వాటన్నిటిని వదిలిపెట్టుకొని పవిత్రమై ఉన్నవాళ్ళు, అటువంటి దేహాలతోటే కావాలంటే ఇహంలో దేహాలని వదిలిపెట్టినాక మొత్తానికే పరంగా యోగాన్ని, వృద్ధిని, ఆపుహు పొందుతారు. అది ఇక్కడే తిరుగుతూ ఉన్న ఇవే రూపాల్లో ఉన్న వాడిని చూస్తూ ఉంటేనే తెలుస్తూ ఉంటుంది అని ఇక్కడ దత్తాత్రేయుడి అవతారంలోనే రెండు విషయాలను చెప్పారు. చాలా అందమైన విషయాలు. ఎవరో ఒక ఆయన ఉన్నాడు, త్రిగుణాలని దాటాడు. ఆయనకు అసూయ కూడా లేదు, ఆయన అనసూయ. ఎందుకంటే భగవద్గీతలో కూడా అనసూయకి అంత పెద్ద పీట వేసి చెప్తారు ఆయన, నువ్వు అనసూయవే అందుకని నీకు చెప్తున్నాను అర్జున అని. అత్రి అనసూయకి దత్తాత్రేయుడు పుట్టాడు. సరే, ఇప్పుడు నాకేమి నువ్వు ఒకవేళ రాగాన్ని తగ్గించుకో, లేకుండా చేసుకో, అప్పుడేమవుతుంది? యోగం తప్పకుండా నీకు ఆ యోగ్యత కలుగుతుంది, ఆ వృద్ధి కలుగుతుంది. ఈ యదు హైహైలాగా నువ్వు కూడా కర్తృత్వ భోక్తృత్వాలతో ఇక్కడే ఉన్నావు, నష్టం లేదు. కానీ ఆ పరానికి నువ్వు గమనం చేస్తావు, ఇంతే కదా అన్న విషయం ఎంత అందంగా చెప్పారో ఈ శ్లోకంలో. అత్రేహే అపత్యం అభికాంక్షతః ఆహ తుష్టః దత్తః మయా అహం ఇతి యత్ భగవాన్ సహ దత్తః యత్ పాద పంకజ పరాగ పవిత్ర దేహాః
యోగరుద్ధిం ఆపుః ఉభయీం యదుహైహయాద్యాః. తప్తం తపః వివిధ లోక శుశ్రూషయా మే ఆదౌ సనాత్ స్వతపసః సహ చతుస్సనః అభూత్. ప్రాకల్ప సంప్లవ వినష్టం ఇహ ఆత్మతత్వం సమ్యక్ జగాద మునయః యత్ అచక్షత ఆత్మన్ అని మన బ్రహ్మగారు నారదుల వారికి చెప్తున్నారు. నారద, ఒకానొక సమయంలో ఆది కాలంలో అసలు ఇంకా బ్రహ్మాండాలు ఏమి సృష్టి జరగలేదు. నేనే ఒక్కడనే పుట్టా. నేను పుట్టి చుట్టూ చూస్తే నాకేం కనిపించలేదు. ఆ సమయంలో ఏం జరిగిందంటే, వివిధ లోక శుశ్రూషయ, సృష్టి చేయాలన్న ఇచ్ఛ, వివిధ లోకాలి బ్రహ్మాండాలన్నీ సృష్టి చేయాలన్న కోరికైతే నా మనసులో ఉన్నది. దానికోసం నేను ఒక తపస్సును తపించాను, ఒక తపస్సు చేశాను. చేస్తే అప్పుడేమైందో తెలుసా నారదా? ఆ సనాత్ స్వతపసః, ఆయన ఇచ్ఛతో, ఆయనే తపించి ఆయనే కోరుకుని, సహ ఆయనే, మే నాకు చతుస్సనః, ఆ సనాత్ స్వరూపమే నాకు 4 విధాలుగా అభూత్ కలిగాడు. ఒకానొక సమయంలో నేను లోకాలను సృష్టి చేద్దామని ఆలోచించుకుని ఒక తపస్సు చేసుకుంటుంటే, ఆయన తపించి నాకే ఆయన 4 విధాలుగా 4 కొడుకులుగా మానస పుత్రులుగా కలిగాడు. వాళ్ళు ఆ సనాతన నుంచే వచ్చారు కాబట్టి వాళ్ళు సనహ. ఆ సనహ 4 వాళ్ళు ఎవరంటే, సనకుడు, సనత్ కుమారుడు, సనత్ సుజాతుడు, సనందనుడు. వీళ్ళందరూ కూడా వేరు వేరు పేర్లుగా కనిపిస్తుంది, 4గా ఉన్నట్టుంటుంది, కానీ అంతా ఒకళ్ళే. సనక అంటే సనత్, సనాతనమైన ఒక పదార్థము. అందులో నుంచే సనకహ, అందులో నుంచే ఒక చిన్నది, కా అంటే అందులో నుంచే ఆ రేంజ్ లో మొదలుగా ఉన్నది అని అర్థం. సనందనః, ఆ సనత్ నుంచే, సనాతన నుంచే నందనము, ఆనందాన్ని కలిగించేది అని అర్థం ఉంది. కొడుకు అని అర్థం ఉంది, కొడుకు అని తీసుకుందాం. సనందనము, ఆ సనాత్ నుంచే నందనం కొడుకు. సనత్ కుమారః, మళ్ళీ ఆ సనాతన నుంచే కుమారుడు. మళ్ళీ సనత్ సుజాతుడు, మళ్ళీ ఆ సనాతన నుంచే సుజాతుడు, గొప్పగా జన్మించినవాడు. అందులో నుంచే జన్మించినవాడు, అందులో నుంచే జన్మించినవాడు, అందులో నుంచే జన్మించినవాడు, అందులో నుంచే జన్మించినవాడని 4 అందులో నుంచే జన్మించిన వాళ్ళు నాలో నుంచి బయటకు వచ్చారు నా మానస పుత్రులుగా. ఆయనే వచ్చింది. 4 విధాలుగా ఉన్నా కూడా ఒకడే ఆయనే. నేను లోకాల్ని సృష్టిద్దామని నేను తపస్సు చేసుకుంటుంటే, నాకు పుట్టాలని ఆయన తపించి నాకు 4 కొడుకులుగా మానస పుత్రులుగా పుట్టాడు. ఇది ఇంకొక అవతారం. ఇప్పుడు ఆ వచ్చిన చతుస్సనహ, ఆ సనహ 4 విధాలుగా ఉండి 4గా నాకు కొడుకులుగా ఆయనే వచ్చాడు. వచ్చిన ఆయన ఏం చేశాడు? అప్పుడు ఒకానొక సమయంలో, పోయినసారి, ఇంక నేను ఇప్పుడు సృష్టి మళ్ళీ చేయాలనుకుంటున్నానంటే, అంతకన్నా ముందు కల్పక్షయం అయి ఉంటుంది కదా, కల్ప సంప్లవం, ఆ ప్రళయం, మహాప్రళయం అది అయిపోయింది కాబట్టి మళ్ళీ లోక సృష్టి చేయడానికి నేను తపిస్తున్నాను కదా. కాబట్టి ఇప్పుడు నేను లోకాన్ని సృష్టించాలనుకునే కన్నా ముందు ఆ కల్ప సంప్లవం సమయంలో, మొత్తం లోకాలన్నీ లయమై మునిగిపోయిన సమయంలో, ఆ విధంగా వినష్టమైపోతే లోకాలన్నీ, ఇక్కడ ఏమి నష్టమైపోయింది? ఆత్మతత్వం, ఆత్మజ్ఞానం అంతా మళ్ళీ పోయింది, అందులోనే లయమైపోయింది. పోయిందంటే ఎక్కడికి పోతుంది? ఎక్కడికి పోవడానికి నథింగ్ కెన్ నైదర్ బి క్రియేటెడ్ నార్ డెస్ట్రాయిడ్. ఇంతకు ముందు వరకు, నిన్నటి వరకు నేను మ్యాటర్ కెన్ నైదర్ బి క్రియేటెడ్ ఆర్ డెస్ట్రాయిడ్ అన్నాను. ఇంకా అది కూడా మారుస్తున్నాను. నథింగ్ కెన్ నైదర్ బి క్రియేటెడ్ నార్ డెస్ట్రాయిడ్. ఏది నాశం కాదు, ఏది కొత్తగా పుట్టేది లేదు. కానీ ఇప్పుడు ఏం జరిగిందంటే, ఆ మహాప్రళయం సమయంలో ఆత్మతత్వం నశించింది, అంటే అందులో లయమైపోయింది. ఇప్పుడు నేను లోకాన్ని సృష్టిద్దామంటే మరి అందులో ఆత్మతత్వం ఉండాలి కాబట్టి, ఆయన కూడా నేను లోక సృష్టి కోసం తపించినట్టు ఆయన తపించి నాకు మానస పుత్రులుగా జన్మించి ఇప్పుడేం చేశాడు? ఆ సమ్య జ్ఞానాన్ని జగాద మళ్ళీ ఇచ్చాడు, లోకాల్లో ప్రచారం చేయించాడు.
ఏదైతే యత్ ఆ ఆత్మని మునయః మునులందరూ అచక్షత చూస్తూ ఉంటారో ఆ ఆత్మతత్వాన్ని అందరికీ మళ్ళీ ఆయన చేరేటట్టు అందజేశాడు. నలుగురుగా నాకు మానసపుత్రులుగా ఆయనే జన్మించి ఆయనే కోరుకున్నాడు. నేను లోక సృష్టి కోసం తపిస్తుంటే ఆయన నాకు పుట్టాలని తపించాడు, నాకు పుట్టాడు, మొత్తం లోకాలకి మళ్ళీ ఆత్మతత్వాన్ని ప్రవచనం చేశాడు. తప్తం తపః వివిధ లోక శుశ్రూషయా మే ఆదౌ సనాత్ స్వతపసః సహ చతుస్సనః అభూత్ ప్రాకల్ప సంప్లవ వినష్టం ఇహ ఆత్మతత్వం సమ్యక్ జగాద మునయః యత్ అచక్షత ఆత్మన్ ధర్మస్య దక్ష దుహితరి అజనిష్ట మూర్త్యాం నారాయణః నరః ఇతి స్వతపః ప్రభావః దృష్ట్వా ఆత్మనః భగవతః నియమావలోపం దేవ్యః తు అనంగపృతనా ఘటితుం న సేకుః. ఇంకొకటి చెప్తా పట్టు. ఆయన మూర్తులు ఒకానొక సమయంలో దక్ష దుహితరి, దక్షుడి యొక్క కూతురున్నది దాక్షాయణి. ఆమె పేరు మూర్తి. ఆమె ధర్ముడి యొక్క భార్య. ఆ ధర్ముడికి ఆ మూర్తికి నారాయణుడు, నరహ నరుడు అని ఈ విధంగా ఈ భగవంతుడే అజనిష్ట జన్మించాడు. జన్మించి ఆయన ఏం చేశాడంటే స్వతప ప్రభావ, ఆయనే కూర్చొని తపస్సు చేసుకుంటున్నాడు. నరనారాయణుడిగా ఆయనే వచ్చాడు. రెండుగా వచ్చి అక్కడ కూర్చొని ఆయన తపస్సు చేసుకుంటుంటే ఆయన్ని దృష్టివా చూసి ఇంకా కొంతమంది ఉన్నారు. వాళ్ళు మరి తెలివి కలిగిన వాళ్ళు లేని వాళ్ళు చెప్పలేను గాని దేవ్య ఈ దేవతా స్త్రీలను వాళ్ళు ఒకరిద్దరు కాదు, అనంగ పృతన, ఏదో అనంగుడు అంటే మన్మధుడు, మన్మధుడి యొక్క పృతన అంటే సేన, మన్మధుడి యొక్క సైన్యంలాగా ఆ దేవతా వనితలను ఏదో ఈ భగవత ఆత్మనః ఆ భగవంతుడి యొక్క మనసు యొక్క నియమాన్ని అవలోపం, దానికి లోపం కలిగించాలి. ఆయన చాలా నియమంగా తపస్సు చేసుకుంటున్నాడు. నరనారాయణుడిగా వచ్చి ఆయన తపస్సు చేసుకుంటుంటే ఆయన నియమానికి భంగం కలిగించాలని ఏదో మన్మధుడి సైన్యంలాగా చాలా మంది దేవతా స్త్రీలందరూ వెళ్ళారు. కానీ ఏం జరిగింది? వాళ్ళు ఆయన నియమానికి లోపాన్ని ఘటితం చేయడానికి నసేకుహు, శక్తి లేక సామర్థ్యం లేక ఓడిపోయారు. అటువంటి రూపాలు నరనారాయణ అవతారము. ఇది సనక సనందనాది అవతారము. ధర్మస్య దక్ష దుహితరి అజనిష్ట మూర్త్యాం నారాయణః నరః ఇతి స్వతప ప్రభావః దృష్ట్వా ఆత్మనః భగవతః నియమావలోపం దేవ్యః తు అనంగపృతనా ఘటితుం న సేకుః. కామం దహంతి కృతినః నను రోషదృష్ట్యా రోషం దహంతం ఉత తే న దహంతి అసహ్యం సహ అయం యత్ అంతరం అలం ప్రవిశన్ బిభేతి కామః కథన్ను పునరస్ మనః శ్రయేత. ఇదిగో కృతినః, మనసేంద్రియాల్ని వాళ్ళ వశంలో ఉంచుకున్న వాళ్ళు, ప్రయత్నం చేస్తున్న వాళ్ళు కృతులు, యతులు. వాళ్ళు కావాలంటే రోషమైన కోపపు దృష్టితో కాముణ్ణి దహించగలరు. వాళ్ళంతా సమస్థితిలో ఉండడానికి ప్రయత్నం చేస్తూ అటువంటి యతులు ఉండగా వాళ్ళ మనసులో కోరికని కలిగించాలని కాముడు ప్రయత్నం చేస్తే కావాలంటే కోపంగా చూశారంటే వాళ్ళు ఆ కాముణ్ణి దహించేసినట్టు దహించేయగలరు. అయితే దానివల్ల కూడా ఒక కష్టం ఉంటుంది. వాళ్ళు ఆ విధంగా కోపంతో కామాన్ని దహించవచ్చు, కానీ కోపాన్ని ఏం చేస్తారు? ఈ కోపం ఏం చేస్తుంది? ఈ అసహ్యమైన రోషము, అసహ్యం అంటే జుగుప్స కలిగించేది కాదు. అసహ్యం వేరు, జుగుప్స వేరు. అసహ్యం అంటే సహించడానికి కష్టం, తట్టుకోలేని అని అర్థం.
ఈ అసహ్యమైన రోషం అంటే తట్టుకోలేని కోపము అదేం చేస్తుంది? వాళ్ళు కావాలంటే పోయి కాముడిని దహించేయొచ్చు. కానీ అదే వీళ్ళని దహించేస్తుంది, కాల్చేస్తుంది. వీళ్ళు కావాలంటే కోపంతోటి కోరికని కాల్చేయొచ్చు. కానీ వాళ్ళలో ఉన్న ఆ తట్టుకోలేనంత కోపము వాళ్ళని కాల్చేస్తుంది. మనకు దీనికి 2 ఉదాహరణలు తెలుసు. ఒకటి కొంతవరకు శివుడు కూడా కోరికల్ని కంట్రోల్ చేసుకుని స్థిరంగా స్థాణువులాగా ఉంటే మన్మథుడు వెళ్ళి ఆయనలో కోరికని కలిగించాలని ప్రయత్నం చేస్తే ఆయన కోపంగా కళ్ళు తెరిచేసరికి మన్మథుడు అనంగుడైపోయాడు. ఆ కథ మనకు తెలుసు. తర్వాత కానీ అయినా కూడా ఆయన మనసులో కోరిక కలిగింది. ఈ రోషం ఎట్లయినా ఆయన దగ్గర ఉండే. అయితే ఆయన శివుడు కాబట్టి మళ్ళీ తట్టుకుని ఆ రెండింటిని ఆయన కంట్రోల్ చేశారు. అంత గొప్పగా చేయలేకపోయిన వాళ్ళలో మనకు ఒక ఆయన తెలుసు, మన విశ్వామిత్రుల వారు. ముందు ఏదో ఊర్వశి వచ్చిందో ఏంటో కోరిక కలిగింది. తర్వాత అది ఆయన తపస్సును చెడగొట్టిందని చూసుకుని ఆయన కోపంతో శపించాడు. మళ్ళీ ఆయన తపస్సు చెడిపోయింది. ఇంకీసారి మళ్ళీ కోపం వద్దు, కోరిక వద్దు, కోరికను కంట్రోల్ చేశాను అనుకుంటే కోపం కూడా నన్ను దహించేసింది అనుకున్నారు. తర్వాత మళ్ళీ రంభ వచ్చి మళ్ళీ ప్రయత్నం చేస్తే ముందు కోరిక తలెత్తబోయింది, ఆయన కంట్రోల్ చేసుకున్నారు. మళ్ళీ కోపం వస్తూ ఉంటే ఆపుకున్నారో ఏంటో తెలీదు. కానీ ఇంతకీ ఏదో ఒకటి ముందు కోరికని తర్వాత కోపాన్ని కంట్రోల్ చేసుకున్నారు. ఇంకా కోరిక లేదు, కోపం లేదు, ముందు మాటని కంట్రోల్ చేసుకుంటా అన్నారు. ఇంకా తర్వాత మనసు అన్నారు. తర్వాత చాలా ప్రయత్నాలు చేసుకున్నారు ఆయన. ఎందుకు అంటే ఒకదాన్ని కంట్రోల్ చేస్తుంటే ఒకటి పైకి లేస్తూ దహించేస్తుంటుంది. ఇప్పుడు వాళ్ళిద్దరు పోనీయండి, మరి శివుడిని అంటే చెప్పడానికి లేదు, ఆయన అన్ని కంట్రోల్ చేసుకున్నారు. పాపం విశ్వామిత్రుల వారు చాలా ప్రయత్నం చేసి వాటిని కూడా ఆయన కంట్రోల్ చేసుకున్నారు. అంత గొప్పగా కోపాన్ని కోరికని కంట్రోల్ చేసేవాళ్ళు లేకపోతే ఆ రెండు మనుషులని దహించేస్తూ ఉంటాయి. అవే కదా తాపాలు, తాపత్రయాలని చెప్పుకుంటూ తిరుగుతూ ఉంటాము. ఇప్పుడు ఆ తాపత్రయాలు ఒకవేళ మామూలు మనుషుల్ని ఏమైనా చెయ్యొచ్చు, అసలు ప్రయత్నం లేని వాళ్ళని. కొంచెం ప్రయత్నం ఉన్న వాళ్ళు కోరికల్ని కంట్రోల్ చేస్తే కూడా వాళ్ళలో వాళ్ళ కోపం వాళ్ళని దహించేయొచ్చు. కానీ సహాయం, రోషము ఏదైతే ఎవరైతే అంతరం ఎవరి లోపలికైతే ప్రవేశించడానికి అలం బిభేతి బాగా భయపడుతుందో అటువంటప్పుడు కాముడు కథం ఏ విధంగా అస్య మనః ఆయన మనసులోకి, నరనారాయణుల మనసులోకి పునః మళ్ళీ శ్రయేత ప్రవేశిస్తుంది. ఏ విధంగా ఆ కోరిక వాళ్ళని ఆశ్రయిస్తుంది. కోపమే వీళ్ళ మనసులోకి వెళ్ళడానికి భయపడుతుంది. అటువంటిది కోరిక వాళ్ళ మనసులోకి ఏ విధంగా ప్రవేశిస్తుంది. కాబట్టి కోపాలు, కోరికలు రెండూ లేకుండా ఉన్న నరనారాయణ అవతారం గురించి కూడా మనకు భాగవతంలో చెప్తారు. ఆ విధంగా వాళ్ళు దాన్ని ఏ విధంగా గెలిచారు, జయించారు అని మనకు చూపిస్తారు. అది కూడా శ్రద్ధగా చదువుకుంటూ వెళ్దాము. కామం దహంతి కృతినహనను రోష దృష్ట్యా రోషం దహంతం ఉత తే న దహంతి అసహ్యం సహ అయం యత్ అంతరం అలం ప్రవిశన్ బిభేతి కామః కథం ను పునః అస్య మనః శ్రయేత. విద్ధః సపత్ని ఉదిత పత్రిభిః అంతే రాజ్ఞః బాలః అపి సన్ ఉపగతః తపసైవనాని తస్మై అదాత్ ధ్రువగతిం గృణతే ప్రసన్నః దివ్యాః స్తువంతి మునయః యత్ ఉపరి అధస్తాత్. ఇంకొక అవతారం ఉన్నది. నరనారాయణం తర్వాత నేను చెప్పబోయే ఇంకొక అవతారము ధ్రువ అవతారము. ఇందులో ఒకసారి ఏం జరిగిందంటే, రాజ్ఞః అంతే రాజుగారి దగ్గర సపత్ని చేత ఉదిత పత్రిభిః ఎత్తి పట్టుకున్న కత్తుల్లాంటి మాటలతో విద్ధః దెబ్బతిని బాధపడి ఏడ్చి బాలః అపి సన్ చిన్నపిల్లాడే అయినా కూడా వనాలకు
తపసే తపస్సు చేసుకోవడం కోసం ఉపగత వెళ్ళిపోయిన వాడు ఒక పిల్లాడున్నాడు. వెళ్ళి ఆ విధంగా అడవుల్లో ఒక్కడే ఉండి శ్రద్ధగా ఫోకస్డ్గా త్రికరణ సిద్ధిగా ఆయన తపస్సు చేస్తే అస్మై ఆయనకు ఆ పిల్లాడికి ప్రసన్నుడై గృణతే కోరుకోబడి ప్రేమతో ధ్రువగతిని ధ్రువంగా స్థిరంగా అచలంగా ఉండే స్థితిని అదాత్ ఇచ్చాడో యత్ ఏ ధ్రువగతిని ఏ ధ్రువ పదాన్ని ఉపరి పైన అధస్తాత్ కింద పైన కింద ఆ ధ్రువపదానికి పైనున్న వాళ్ళు ధ్రువపదానికి కిందున్న వాళ్ళు మునయః మునులు దివ్యాహ దివ్యమైన వాళ్ళు దేవతలు అందరూ స్తుతిస్తూ ఉంటారో అది తర్వాత అవతారము అని చెప్తూ ఉన్నారు. ఇక్కడ సపత్ని అంటే సవతి అని ఒక అర్థం ఉంటుంది. కాబట్టి రాజుగారికి 2 భార్యలు ఉన్నారు. అందులో ఒక భార్య కొడుకు ఈ ధ్రువుడు, రెండో భార్య రాజుగారి ముందే ఈ పిల్లాడిని అవమానిస్తుంటే బాధ పెట్టి ఏడిపిస్తుంటే దిక్కుతోచక ఏడ్చాడు. తర్వాత వెళ్ళి తపస్సు చేసుకున్నాడు, ధ్రువగతిని పొందాడు. ఈ సపత్నికి ఒక అర్థం చెప్తాను. సపత్ని అంటే ఆటోమేటిక్ గా సవతి అనుకుంటాము, సవతి తల్లి అని ఇక్కడ చెప్పుకోవచ్చు. అయితే సపత్నికి మన సంస్కృతంలో అర్థము శత్రువు అని. అసపత్న్యం రాజ్యం రుద్ధం అని చెప్తూ ఉంటారు. శత్రువులు లేని రాజ్యం అని మన భగవద్గీతలో 1వ అధ్యాయంలోనో 2వ అధ్యాయంలో ఎక్కడో వస్తుంది. అసపత్నం రుద్ధం అని. బాగా శత్రువులు లేని చక్కగా సమృద్ధిగా ఉన్న రాజ్యాన్ని అనేదో చెప్పుకుంటూ. కాబట్టి ఇక్కడ సపత్ని అంటే శత్రువు అనుకోండి. ఆ పిల్లాడు శత్రువు అని అనుకోలేదు. మా నాన్నే కదా అని అనుకున్నాడు, మా పిన్నో మా అమ్మో అని అనుకున్నాడు. కానీ ఆమె అనుకోలేదు. ఆమె తరఫు నుంచి ఈ పిల్లాడు శత్రువు అయిపోయాడు. ఒళ్ళో కూర్చుంటాను, నాన్న ఒళ్ళో కూర్చుంటానంటే వినలేదు. ఈ పిల్లాడు శత్రువు అనుకోలేదు, మిత్రువు అనుకోలేదు. నాకు కావాల్సింది ఆ స్థితి అనుకున్నాడు. తండ్రి గారు ఒళ్ళో కూర్చోవాలి, నాకు అది కావాలని కోరుకున్నాడు. అయితే మన భగవంతుడికి ఆయన అనంతుడు. అసలు భగవంతుడికి అనంతుడు అని పేరు ఎందుకు వచ్చిందో నాకు అప్పుడప్పుడు ఈ కారణానికే అనిపిస్తుంది. నేను చెప్తాను. ఆయన అనంతుడు ఎందుకంటే అనంతమైన శక్తి, అనంతమైన సమర్థత, అనంతమైన కాలము, అనంతమైన ఐశ్వర్యం ఇవన్నీ ఉన్నాయి కాబట్టి ఆయన అనంతంగా ఉంటాడు, ఆది అంతు లేకుండా. కాబట్టి ఆయన అనంతుడు అని చెప్పుకోవచ్చు, దాందేముంది. కానీ నాకేమనిపిస్తుందంటే ఈయనకి ఎంత అని తెలీదు. ఎవరైనా ఏదైనా అడిగితే ఇదిగో ఇంత ఇద్దామని ఆయనకు అర్థం కాదు. ఎందుకంటే ఆయన పేరు అనంతం. ఆయనకి ఏదైనా ఏది అడిగినా అనంతంగానే ఇస్తాడు. ఆయనకి కొంత కూడా అనంతంగానే అనిపిస్తుంది. లేదా ఆయన కొంత ఇచ్చానని ఆయన మనసుకు అనిపిస్తుందేమో కానీ కొంత ఇవ్వడం ఆయనకి రాదు. ఎందుకంటే కొంత అన్న విషయం ఆయనకు అర్థం కాదు. అనంతమే ఉంటుంది ఆయనకి, ఆయన డిక్షనరీలో. కాబట్టి పిల్లాడేం అడిగాడు? కొంత అడిగాడు. మా నాన్న ఒళ్ళో కూర్చోవాలని అడిగాడు. ఆమె ఈ పిల్లాడిని సపత్నుడు శత్రువు అనుకుని ఉండొచ్చు. ఈ పిల్లాడేం అనుకోలేదు, మా నాన్న ఒళ్ళో కూర్చోవాలంతే, ఇంక వేరేది విషయం కాదు. అయితే ఈయనకి కొంత అన్నది అర్థం కాదు భగవంతుడికి. ఆయన ప్రసన్నుడయ్యి ఏం చేశాడు? మీ నాన్న ఒళ్ళో ఈ జన్మలో కూర్చుందులే గాని ఇంకా తర్వాత మాత్రం ధ్రువపదం ఇస్తాను, అక్కడికి వెళ్ళి కూర్చో అని చెప్పాడు. సరే, అటువంటి స్థితిని పొందాడు. మునులు కూడా దేవతలు కూడా పైన కింద కూడా స్తుతిస్తూ ఉంటారు. విద్ధః సపత్ని ఉదిత పత్రిభిః అంతిరాజ్ఞః బాలః అపి సన్ ఉపగతః తపసైవనాని తస్మై అదాత్ ధ్రువగతిం గృణతే ప్రసన్నః దివ్యాః స్తువంతి మునయః యత్ ఉపరి అధస్తాత్. యత్ వేనం ఉత్పలగతం ద్విజవాక్య వజ్ర విప్లుష్ట పౌరుష భగం నిరయే పతంతం త్రాత్వార్థితః జగతి పుత్రపదంచలేభే దుగ్ధావసూని వసుధా సకలాని ఏన. ఇది నాకు ఇష్టమైన ఇంకొక కథ. దీనికోసం కూడా చాలా ఎక్కువగా ఎదురు చూస్తున్నాను. వేణుడని ఒక ఆయన ఉన్నాడు. ఏదైతే ఈ వేణుడున్నాడో ఈ వేణుడు ఏం చేశాడు?
ఉత్పతగతి మార్గం తప్పిపోయాడు. ఇదే విషయం మనం నిన్ననే రామాయణంలో మన కైకేయి గురించి వాల్మీకి మహర్షి రాస్తూ ఉంటే చూసాము. ఆమె ఉత్పదంగత అని రాశారు, మార్గం తప్పిపోయింది అని, దారి తప్పిపోయిందని. అట్లా ఈయన వేణుడు కూడా ఉత్పదగతుడు, ఈయన కూడా దారి తప్పిపోయాడు. దారి తప్పిపోవడం అంటే ఏంటి? సన్మార్గంలో నుంచి పక్కకి వెళ్ళిపోయాడు, అసత్ మార్గంలో ఉన్నాడు, దుర్మార్గాలన్నీ చేస్తున్నాడు. ఇంకా ఆయన్ని తట్టుకోలేక ద్విజులున్నారు అక్కడ, పండితులు, పురోహితులు, వాళ్ళ వాక్కులన్న వజ్రాయుధాలతోటే ఆయన పౌరుషాన్ని, ఆయన భాగ్యాన్ని విప్లుష్టం చేశారు. వాళ్ళు మొత్తం కాల్చేశారు. ఆయన భాగ్యమంతా ఆ విధంగా తగలబడిపోగా ఆయన ఏం చేశాడు? ఆ వేణుడు నిరయంలో అంటే నరకంలో పతంతం పడిపోయాడు. ఆయన అట్లా వేణుడు రాజు, కానీ ఆయన చేసే దుర్మార్గాలు ఇంక ఈయనందం అసలు ఇంక చెప్పడానికి ఉండదు. ఈ వేణుడు, ఈయన ఆర్గ్యుమెంట్ అసలు భయంకరం. అసలు పూజలు అవన్నీ చేయొద్దు, వేదాలన్నీ చదవద్దు, యజ్ఞాలన్నీ చేయొద్దని ఇంకేంటో చెప్తుంటాడు. అట్లా చేస్తే ఎట్లా చెడిపోతాం కదా అని అంటే ఏం చేస్తాడంటే, ఇదిగో నేనే దేవుణ్ణి, మీరందరూ నాకే పూజలు చేయండి అంటాడు. నేనే శ్రీ మహావిష్ణువుని అంటాడు. వాళ్ళు ఇదేమి ఆర్గ్యుమెంట్ రా అని అడిగితే, ఇదిగో ఒకవేళ విష్ణువంశ లేకపోతే రాజులు కాలేరని ఆ పుస్తకాల్లోనే రాసింది, కాబట్టి నేను విష్ణువంశ, నేనే విష్ణుని, కాబట్టి మీరందరూ నాకేం. విచిత్రమైన ఆర్గ్యుమెంట్స్. అసలు అక్కడ చదివినప్పుడు ఆశ్చర్యం అనిపిస్తుంది. వీళ్ళందరినీ చదివితే వీళ్ళందరూ మన చుట్టూ ఉన్న వాళ్ళని కనిపించింది అనుకోండి, జాగ్రత్త పడొచ్చు మనం కూడా. ఇంక వాళ్ళకి ఏం చేయాలో తోచక శపిస్తారు, ఆయన చచ్చిపోతాడు. కానీ మరి రాజు పోయాడు, ఇప్పుడు ఏం చెయ్యాలి? జగతిని ఉద్ధరించాలి. కాబట్టి ఆ జగతిని త్రాత్వా తరింపజేయడం కోసం అర్థితః ఆ విధంగా కోరుకోబడ్డవాడై మన భగవంతుడు పుత్ర పదాన్ని లేభే పొందాడు. పుత్రుడు అన్న పదాన్ని, ఆ పదవిని ఆయన పొందాడు, కొడుకుగా పుట్టాడు. ఈయన పేరే పృథు చక్రవర్తి. పృథివికి పుట్టాడు పృథు చక్రవర్తి. పైగా ఆ పృథివిని వసుధనే ధేనువుగా, ఆవుగా చేసి ఆ వసుధలో నుంచే సకలాని వస్తువుని, ఎవరెవరికి ఏమేమి పదార్థాలు కావాలో ఆ వస్తువులన్నిటిని దుగ్ధ ఆయన పిండాడు. కాబట్టి కూడా ఆయన పృథివిలో నుంచి ఇన్ని పనులు చేశాడు ఆయన. ఎంత బాగుంటుందో అసలు! ఈ వేణుడికి ఈ పృథు చక్రవర్తికి అసలు సంబంధమే లేదు. ఇద్దరు విచిత్రంగా ఉంటారు. వేణుడు ఎటువంటి వాడో, ఎటువంటి అసత్ మార్గాన్ని పట్టుకొని పోయాడో, పృథు చక్రవర్తి అంతటి సన్మార్గాన్ని పట్టుకున్నవాడు. ఇద్దరు ఆపోజిట్ డైరెక్షన్స్ లో ఉంటారు. ఎంత అందంగా ఉంటాయో, ఎంత అందంగా ఉంటుంది. పృథు చక్రవర్తి నాకు చాలా ఇష్టము. ఎవరి వల్లనైతే ఈ వసుధని ధేనువుగా చేసి వసువులన్నిటినీ ఆయన పాలలాగా పితికాడో, ఆయన కథ కూడా మనకు వస్తుంది, చదువుకుందాము. యత్వేనం ఉత్పదగతం ద్విజవాక్య వజ్ర విప్లుష్ట పౌరుష భగం నిరయే పతంతం త్రాత్వా అర్థితః జగతి పుత్రపదం చ లేభే దుగ్ధావసూని వసుధా సకలాని ఏన. ఈ పృథు చక్రవర్తిని ఏమైనా వరం కోరుకో, ఏమైనా వరం కోరుకో అని విష్ణువు ఎన్నిసార్లు అడిగినా, నాకేమొద్దు, నాకు అన్నం నేను చెప్తాను అడగడు. అసలు ఎంత బాగుంటుందో. నాభేహే అసౌ వృషభః ఆస సుదేవి సూనుహ్యః వై చచార సమదృక్ జడయోగచర్యాం యత్ పారమహంస్యం ఋషయః పదం ఆమనంతి స్వస్థః ప్రశాంతకరణః పరిముక్త సంగః. ఇంకొక ఆయన ఉన్నాడు, ఈయన పేరు వృషభః, వృషభుడు అని ఒక ఆయన ఉన్నాడు. అసౌ ఈయనెవరంటే నాభేహే, నాభి యొక్క సుదేవి అన్న ఆయన భార్య యొక్క సూనుహు, కొడుకు. నాభి సుదేవి అన్న వాళ్ళ యొక్క సూనుహు ఈయన కొడుకు. ఆయన పేరు వృషభుడు. ఎవరైతే ఈయన సమదృక్, సమదృష్టితోటి ఉంటాడు. స్థితదీహి అని, సముడై ఏ విధంగా ఉండాలి అని భగవద్గీతలో భగవంతుడు ఎట్లా చెప్తారో అట్లా ఉంటాడు ఆయన. సమదృష్టితో ఉంటారు ఆయన. ఎక్కువ తక్కువలన్న అసమదృష్టి, విషమ దృష్టి,
ద్వంద్వ దృష్టి లేదు ఆయనకి. ఆయన జడుడిలాగా ఉంటాడు. అదే యోగంతో ఆయన చరిస్తుంటాడు. అదే ఆయన యోగచర్య. జడ యోగచర్యనే ఆయన యోగ మార్గము. అందులో ఆయన చచార తిరుగుతూ ఉంటాడు, ఆచరిస్తూ ఉంటాడు, చరిస్తూ ఉంటాడు. ఇప్పుడేం జరిగిందంటే అక్కడికి అయిపోలేదు. ఆయన సమదృక్ ఒకటి, జడుడిగా ఉంటాడు, దేనికి కదలడు, అంత స్థిరంగా అచలంగా ఉంటాడు. అదే యోగం చర్యంలాగా ఆయన ఆచరిస్తున్నాడు. కాబట్టి ఆయన స్వస్థతతో ఉంటాడు, స్వస్థితిలో ఉంటాడు. ఆయన అసమస్థితిలో ఉండడాయన, దుస్థితిలో ఉండడాయన స్వస్థితిలో ఉంటాడు. ప్రశాంతమైన అంతఃకరణాలతోటి ఉంటాడు ఆయన. సంఘాలన్నిటినీ పరిముక్తం, అన్ని రకాలుగా ఆయన చుట్టుపక్కల ఉన్న అన్ని రకాల సంఘాలను, బంధాలని మొత్తం వదిలేశాడు ఆయన, ముక్తం. ఎట్లా ఉంటాడంటే ఈయనను చూసి ఋషులే ఆహా పారమహంస్యం పదం అంటే ఇదే కదా అని ఆమనంతి అనుకుంటూ ఉంటారు. ఆ విధంగా చరిస్తూ ఉంటాడు. ఇది ఇంకొక అవతారము. నాభేహే అసౌ వృషభః ఆస సుదేవి సూనుః యః వై చచార సమదృక్ జడయోగచర్యాం యత్ పారమహంస్యం ఋషయః పదం ఆమనంతి స్వస్థః ప్రశాంతకరణః పరిముక్త సంగః. సత్రే మమ ఆస భగవాన్ హయశిరసా అధః సాక్షాత్ సహ యజ్ఞపురుషః తపనీయవర్ణః ఛందోమయః మఖమయః అఖిల దేవతాత్మా వాచః బభూవుః ఉసతీః శ్వసతః అస్య నస్తః. ఇంకొకటి చెప్తా చూడు నారద. ఆ భగవంతుడు ఒకసారి నేను సత్రయాగం చేసుకుంటే మమ సత్రే నా యజ్ఞంలో హయశీర్షుడు లేదా హయగ్రీవుడు అన్న రూపంతో ఆశ వచ్చారు. ఒకసారి నేను ఏదో యజ్ఞం చేసుకుంటుంటే అక్కడ ఆయన హయగ్రీవుడిగా గుర్రం ముఖంతో ఆ రూపంలో వచ్చారు. ఇంకక్కడ సాక్షాత్గా సహా ఆయన యజ్ఞపురుష, ఆయన సాక్షాత్ యజ్ఞపురుషుడు. ఇప్పుడు ఇద్దరు వచ్చారు మనకు. ముందు చెప్పుకున్నప్పుడు యజ్ఞ వరాహమూర్తి వచ్చారు, అప్పుడు వరాహ అవతారము. ఇక్కడ హయశిరస అవతారము. ఈయన కూడా యజ్ఞమూర్తి. ఎక్కడ యజ్ఞాలు జరుగుతుంటాయి, ఎక్కడ భూమిని ఉద్ధరించవలసి వస్తే అక్కడ సృష్టిలు జరుగుతుంటే అక్కడక్కడ ఆయన తప్పకుండా వస్తారు. ఎందుకు అంటే సృష్టి అంటే యజ్ఞము, కర్మలంటే కర్మలే, యజ్ఞం అంటే కర్మలు, యజ్ఞాలంటే కర్మలు, సృష్టి అంటే కర్మలు ఉంటేనే కదా జన్మలు, అందుకోసమే సృష్టిలు. భూమి అంటే మళ్ళీ భూహు అని ఉన్నది అంటే మళ్ళీ జన్మలు, ఎత్తింది అంటే మళ్ళీ కర్మలు, కాబట్టి యజ్ఞాలు. ఎక్కడైతే భూమి ఉద్ధరణం ఉన్నదో, ఎక్కడెక్కడ యజ్ఞాలున్నాయో అక్కడక్కడ యజ్ఞ రూపంతోటే ఆ పురుషుడు తప్పకుండా ఉంటాడు, కర్మల రూపంలో. మరి లేకేం చేస్తాడు, తప్పనిసరి. ఆయన తపనీయ వర్ణ, తపించి తపం పెట్టి, ఏదో పుటం పెట్టి కాల్చి పుటం పెట్టిన బంగారం ఏ రకంగా ఉంటుందో అటువంటి వర్ణంలో ఉన్నారట, బంగారు వర్ణంలో. ఆయన ఛందోమయ, ఛందస్సులు ఆయన రూపంగా ఉన్నారు. మఖమయ, యజ్ఞ రూపంగా ఉన్నారు. అఖిల దేవతలకు ఆత్మగా ఉన్నారు. అస్య ఆయన యొక్క నస్తః, నాసికలలో నుంచి వస్తూ ఉన్న ఊపిర్లు, ఆ ఉసతీహి శ్వసతః, పెద్దగా శబ్దాలు చేస్తూ ఆయన ముక్కుపుటాల్లో నుంచి ఊపిర్లు వదులుతూ ఉంటే అవి వాచః బభూవుః, వాక్కులుగా వచ్చాయిట. ఆయన పెద్దగా ఊపిరి తీసుకొని వదులుతూ ఉంటే ఆ ఊపిర్ల శబ్దాలే వాక్కులై వేదాలై వచ్చాయిట. సత్రే మమ ఆస భగవాన్ హయశిరసా అధః సాక్షాత్ సహ యజ్ఞపురుషః తపనీయవర్ణః ఛందోమయః మఖమయః అఖిల దేవతాత్మా వాచః బభూవుః ఉసతీః శ్వసతః అస్య నస్తః.
మత్స్యః ఇప్పుడు మత్స్యావతారం. యుగాంత సమయే మనునా ఉపలబ్ధః క్షోణీమయః నిఖిల జీవ నికాయకేతః విశ్రంసితాన్ ఉరుభయే సలిలే ముఖాత్ మే ఆదాయ తత్ర విజహారః వేదమార్గాన్. మళ్ళీ యుగాంత సమయము ఇది నడుస్తూనే ఉంటుంది సైక్లికల్ గా. ఒకానొక సమయంలో యుగాంతం అవబోతూ ఉన్నది. ఆ యుగాంత సమయంలో మనువు చేత, ఆయన తర్వాత మళ్ళీ ఇప్పుడు మనకున్న మనువు వైవస్వతుడు, ఈయన ఇప్పుడు వైవస్వతుడు అవుతాడు. ఆ వైవస్వత మన్వంతరంలోనే మనమున్నాము. అంటే ఇప్పుడు ఈ మనువు యొక్క సమయము కాలం మొదలయ్యే కన్నా ముందు అంతకన్నా ముందు యుగము అంతమవుతున్న సమయము, ఆ సంధి కన్నా ముందు, ఆ సంధి కాలం కన్నా ముందున్న సమయము. అప్పుడు ఆ మనున ఈ వైవస్వత మనువు ఆ సమయంలో వేరే రూపంలో ఉన్నారు. ఆయన చేత మన మత్స్యావతారంలో భగవంతుడు ఉపలబ్ధ పొందబడ్డాడు. ఆయన క్షోణీమయ భూమయమై ఉన్నాడు. క్షోణి అంటే భూమి, మొత్తం బ్రహ్మాండమయము. నిఖిల జీవ నికాయకేత నిఖిలము సకలమైన సమస్తమైన జీవముల రాసులు, నికాయము ఆ సమూహము యొక్క కేతనము, నికేతనము నివాస స్థానము, ఆశ్రయమై ఉన్నారు. ఆ సమయంలో ఏం జరిగిందంటే పోనీ అక్కడికి అయిపోలేదు. ఎప్పుడు ఈ మూడు ఉంటాయి. ఒకటి సాధువులను పరిరక్షించడము, దుర్మార్గాన్ని తీసేయడము, ధర్మాన్ని స్థాపించడం, ఈ మూడు ఉంటాయి. ఇక్కడ మళ్ళీ ఆ యుగాంత సమయంలో మనువుకి మత్స్యంగా కనిపించారు. ఆ సమయంలో లయమైపోతున్న జీవులన్నిటికీ నికేతనమయ్యారు. అంతేకాక మళ్ళీ ఆ సాధు పరిరక్షణ అయిన తర్వాత ఈ దుర్మార్గం యొక్క శిక్షణ ఉంటుంది కదా. శిక్షణ అన్నప్పుడు శిక్ష వేయడం అనగానే వెంటనే దాన్ని హింసించడం, నశింపచేయడం అని ఒక్కటే కదా. శిక్షించడం అంటే శిక్షణనివ్వడం, ట్రైనింగ్ ఇవ్వడం, దాన్ని మంచి మార్గంలో పెట్టడం. ఈ సమయంలో ఏం జరిగిందంటే మళ్ళీ అది జరగాలి కదా. కాబట్టి ఒక రూపం తీసుకొని వచ్చారంటే ఈ మూడు పనులు జరుగుతాయి ప్రతి చోట. ఇక్కడేం జరిగిందంటే ఉరుభయే సలిలే, ఆ యుగాంత సమయంలో, ప్రళయకాల సమయంలో ప్రళయాగ్నులు, ప్రళయకాలపు గాలులు, ఉద్ధృతమైన వర్షాలు అవన్నీ ఉంటాయిట. అప్పుడు చాలా ఉరుభయంగా, గొప్ప భయం కలిగించే భయంకరమైన స్థితులు ఉంటాయిట. అప్పుడు ఆ సమయంలో సలిలే, ఆ సముద్రం నీళ్లలో మే ముఖాత్, నా ముఖం నుండి విశ్రంసితాన్ జారిపోయిన వేద మార్గాన్, వేదాలన్నిటినీ ఆదాయ మళ్ళీ పట్టుకొచ్చి తత్ర అక్కడ మళ్ళా విజహార ఉంచారు. ఆ విధంగా ఆ అవతారం ఉన్నది. మత్స్యః యుగాంత సమయే మనునా ఉపలబ్ధః క్షోణీమయః నిఖిల జీవ నికాయకేతః విశ్రంసితాన్ ఉరుభయే సలిలే ముఖాత్ మే ఆదాయ తత్ర విజహారః వేదమార్గాన్. క్షీరోదదౌ అమర దానవ యూథపానాం ఉన్మథ్నతాం అమృతలబ్ధయ ఆదిదేవః పృష్టేన కచ్చపవపుః విదధార గోత్రం నిద్రాక్షణః అద్రి పరివర్త కషాణ కండూః. ఇంకొక అవతారం చెప్తాను విను నారద. క్షీరోదదౌ, క్షీర ఉదది, పాల సముద్రం, అందులో ఈ అమరులు, దానవులు, దేవ దానవులు, ఆ యూథపానాం ఆ సమూహమంతా, యోధులంతా కలిసి అమృతలబ్ధయే అమృతం కావాలన్న కోరికతో ఆ పాల సముద్రాన్ని ఉన్మగ్నతాం మధిస్తూ ఉంటే, ఆ సమయంలో ఆదిదేవః ఆదిదేవుడు కచ్చపవపుః తాబేలు రూపంతో వచ్చి ఆయన పృష్ఠేన, ఆయన వీపు మీద గోత్రాన్ని, ఆ పర్వతాన్ని, మందర పర్వతాన్ని విదధార ఎత్తి పట్టుకున్నారు. పాపం ఆయనకి ఎంత కష్టం కలిగింది కదా, ఇంత బరువంతా పట్టుకోవాల్సి వచ్చిందని అనుకునేవా కాస్త. ఆయనకి ఎట్లా ఉంది అంటే, వాళ్ళు దేవదానవులు ఇటువైపు అటువైపు నిలబడే ఆ యోధులందరూ పాల సముద్రంలో ఈ
మందర పర్వతాన్ని పెట్టుకుని చిలుకుతూ ఉంటే ఆ మందర పర్వతం కింద దాన్ని ఎత్తి పట్టుకున్న మన కచ్చప రూపంలో ఉన్న భగవంతుడికి ఎట్లుందంటే ఏదో కండూతి అంటాం కదా, కండూతి అంటే దురద, వీపుకి దురద పెడుతుంటే ఈ అద్రిని వాళ్ళు వీపు మీద పెట్టి పరివర్తం దాన్ని తిప్పుతూ ఉంటే కవ్వాన్ని చిలికినట్టు ఆ పర్వతాన్ని తిప్పుతుంటే ఈ దురదకి అది కషాణంలాగా ఏదో ఆ దురద పోయేలాగా గోకుతున్నట్టు ఆయనకి బాగా హాయిగా అనిపించినట్టు ఏదో నిద్రాక్షణ కళ్ళు అరమోడ్పులు మోడ్చి ఆయన బాగా వీపుకున్న దురద తీటంతా తీరుతుందిలే అన్నట్టు ఉన్నారట. అది కూడా నేను చూశాను నారదా అని చెప్తున్నారు మన బ్రహ్మగారు. క్షీరోదధౌ అమర దానవ యూధపానాం ఉన్మత్నతాం అమృతలబ్ధయ ఆదిదేవః పృష్ఠేన కచ్చప వపుః విదధార గోత్రం నిద్రాక్షణః అద్రి పరివర్త కషాణ కండూః. త్రైవిష్టప ఉరుభయః సహ నృసింహ రూపం కృత్వా భ్రమత్ భృకుటి దంష్ట్ర కరాళ వక్త్రం దైత్యేంద్రం ఆశు గదయా అభిపతంతం ఆరాత్ ఊరౌ నిపాత్య విదధార నఖైః స్ఫురంతం. ఇంకొక సమయంలో నృసింహావతారాన్ని తీసుకొని వచ్చారు కృత్వా చేసి. ఎందుకు అంటే త్రివిష్టపులు అంటే ముల్లోకాల్లో దేవతలను పిలుస్తారు. వాళ్లకు ఉన్న ఉరు భయాన్ని, గొప్ప భయాన్ని హా అని తీసేశారు సహా ఆయన. ఎట్లా అంటే మూడు లోకాల్ని భయపెడుతున్నవాడు ఒకడున్నాడు దైత్యేంద్రుడు. ఈ దితి అన్న వాళ్ళకే, ఎందుకు అంటే ముక్కలు ముక్కలుగా విశేష జ్ఞానాలు ఉన్న వాళ్ళకే అఖండ జ్ఞానము, ఆత్మజ్ఞానం లేని వాళ్ళకే అజ్ఞానం ఉంటుంది. ఈ అజ్ఞానం ఉన్న వాళ్లే లోకాలన్నిటిని బాధ పెడుతుంటారు. ఆ దైత్యేంద్రుడు ఒకడున్నాడు. ఆయనలో ఉన్న దుర్మార్గాన్ని తీసేయడం కోసం, ఆయనకి శిక్షణనివ్వడం కోసం మన భగవంతుడు నృసింహ రూపాన్ని వేసుకుని కృత్వా వచ్చి భ్రమత్ కదులుతూ ఉన్న భృకుటి భ్రూరేఖ దంశ్రము కోరలు కరాళము భయంకరంగా ఉన్న దంష్ట్రలతో అటువంటి వక్త్రం ముఖముతో కదులుతూ ఉన్న భృకుటితో వచ్చారు. వచ్చి ఈ దైత్యేంద్రుడు ఏం చేశాడు మరి, అజ్ఞానంలో ముందున్నవాడు గద ఎత్తి పట్టుకుని ఆ రాత్ ఇంక ఎదురుగా పక్కనించే గబగబా అభిపతంత మీద పడిపోతున్నాడు. గదెత్తి పట్టుకొని వచ్చేసి మీద పడిపోతుంటే ఆ దైత్యేంద్రుడు మన హిరణ్యకశిపుడు ఆయనను ఆశు వెంటనే పట్టుకుని ఊరువుల మీద, తొడల మీద నిపాత్య పడేసి స్ఫురంతం మెరుస్తున్న నఖైహి గోర్లతో విదధార చీల్చేశారు. త్రైవిష్టప ఉరుభయః సహ నృసింహ రూపం కృత్వా భ్రమత్ భృకుటి దంశ్ర కరాళ వక్త్రం దైత్యేంద్రం ఆశు గదయా అభిపతంతం ఆరాత్ ఊరౌ నిపాత్య విదధార నఖైః స్ఫురంతం. అంతఃసరసి ఉరుబలేన పదే గృహీతః గ్రాహేణ యూధపతిః అంబుజహస్తః ఆర్తః ఆహ ఇదం ఆదిపురుష అఖిల లోకనాథ తీర్థస్రవః శ్రవణమంగళ నామధేయ. శ్రుత్వా హరిః తం అరణార్ధినం అప్రమేయః చక్రాయుధః పతగరాజ భుజాదిరూఢః చక్రేణ నక్రవదనం వినిపాత్య తస్మాత్ హస్తే ప్రగృహ్య భగవాన్ కృపయా ఉజ్జహార. ఒక సమయంలో ఒక యూధపతి ఉన్నాడు, ఏనుగుల రాజు గజేంద్రుడు. ఆయన ఒకసారి ఒక సరస్సులోకి వెళ్ళాడు ఆడుకోవడానికి. అప్పుడు అంతఃసరసి ఆ సరస్సు మధ్యలో ఒక గ్రాహము, ఒక మొసలి ఉరు బలేన బాగా బలంతో ఆయన పదే కాలు పట్టుకున్నది. ఆ రకంగా గృహీత కాలు పట్టుకోబడ్డవాడై ఆ యూధపతి, ఆ ఏనుగుల రాజు
అంబుజహస్త చేతిలో పద్మాన్ని పట్టుకుని ఆర్తితో ఉన్నవాడై ఇదం ఆహా ఈ విధంగా అన్నాడు. ఆది పురుష అఖిల లోకనాథ తీర్థస్రవ, నీ విషయాలు శ్రవణం చేసినంత మాత్రాన తీర్థములవుతాయి చెవులు, విన్న మనసులు. ఓ శ్రవణ మంగళ నామధేయ, విన్నంత మాత్రాన మంగళాలను కలగజేసే నామం కలిగిన వాడా, అఖిల లోకాలకు నాథుడైన వాడా, ఆది పురుషుడైన వాడా అని ఆయన స్తోత్రం చేశాడు. చేస్తే ఆ స్తోత్రాన్ని శృత్వా విని హరిహి శ్రీ మహావిష్ణువు తం ఆ అడుగుతూ ఉన్నవాడు ఎవరు, అరణార్థినం. అరణార్థి అంటే రెండు అర్థాలు చెప్తాను. శరణార్థి అని ఆటోమేటిక్ గా చెప్పుకోవచ్చు. కాక అరణం అంటే చాలా దగ్గర బంధువు, దూరంగా ఉన్నాడని అర్థం. దూర బంధువు అని పిలుస్తాము అరణార్థి. ఆయనను ఈ అప్రమేయుడు చక్రాయుధంతో ఉన్నవాడు పతకరాజుని మన గరుత్మంతుడి యొక్క భుజాన్ని అధిరోహించి వచ్చాడు. చక్రంతో నక్రవదనాన్ని, ఈ మొసలి యొక్క నోటిని వినిపాట్య చీల్చి, తస్మాత్ ఆ నోట్లో నుంచి హస్తే తన చెయ్యితో ఈ ఏనుగుని ప్రగృహ్య పట్టుకుని ఆ భగవంతుడు కృపయా దయ్యతో ఉజ్జహార బయటికి తీశాడు. ఆ కథ కూడా ఇందులో చెప్పుకుంటాము. అంతఃసరసి ఉరుబలేన పదే గృహీతః గ్రాహేణ యూధపతిః అంబుజహస్తః ఆర్తః ఆహ ఇదం ఆదిపురుష అఖిల లోకనాథ తీర్థస్రవః శ్రవణమంగళ నామధేయ. శ్రుత్వా హరిహితం అరణార్థినం అప్రమేయః చక్రాయుధః పతగరాజభుజాధిరూఢః చక్రేణ నక్రవదనం వినిపాత్య తస్మాత్ హస్తే ప్రగృహ్య భగవాన్ కృపయా ఉజ్జహార అన్న చోట మనం ఇవాళకి ఆపుదాము. మళ్ళీ 17వ శ్లోకం నుంచి వచ్చే వారం కలిసి చదువుకుందాము. సర్వం శ్రీకృష్ణ పరబ్రహ్మ పాదారవిందార్పణమస్తు.